అసుర సంహారం టీజర్ రిలీజ్. జనరల్గా మనకు మానవ జీవితంలో పెద్ద కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మంచి చెడు ఉండడం. దురదృష్టవశాత్తు చెడు ఎప్పుడు మానవ జీవితం మీద దాడి చేస్తూ ఉంటుంది. దాన్ని మన శక్తులు సమీకరించుకొని చెడుని చంపేసి మంచిని నిలబెట్టాలి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఒక మాట చెప్తారు, మంచికి చెడు, చెడుకి మంచి చేయకూడదు అంటారు. అలాగా చెడు ఎప్పుడు చావాలి, మంచి ఎప్పుడు గెలవాలి. ఈ సినిమాలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ మీద హీరోయిన్ పోరాటం చేస్తుంది. ఆమెకి ఆలంబనగా అనుసరణగా భరణి గారి క్యారెక్టర్ ఉంటుంది. సో చివరికి ఇద్దరు కలిపి ఆ అసుర సంహారం ఎలా చేశారనేది సినిమా అవుతుంది. అందుకని ఆ టైటిల్ ఎంచుకున్నాం. అసుర సంహారం పేరు కొంచెం వినగానే బాగుంది అనిపించింది. మిథున ప్రియ నన్ను ఫోన్లో కాంటాక్ట్ చేసి దర్శకుని తీసుకుని వస్తానండి, కథ విందురు కానీ ఈ సినిమాలో మీకు చాలా ప్రధాన పాత్ర అంటే వచ్చారు. ఒకరోజు ఇతను కేకే మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. దాసరి గారు అంటే ఒక ఇన్స్టిట్యూట్ మనకి తెలిసి దాదాపు 100 మంది దర్శకుల్ని ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆయన మహానుభావులు. నాకు పర్సనల్గా కూడా పరిచయం. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఇంకా నేనేమి ఎక్కువ మాట్లాడలేదు. కథ చెప్పగానే ఇది తమాషాగా ఒక పల్లెటూరు లాంటి ఒక టౌన్లో జరిగే కథ, పెద్ద సాఫిస్టికేషన్ లేని ఏరియాలో ఉండే ఒక డిటెక్టివ్ అంటే ఎలాగా అక్కడ జరిగిన క్రైమ్ని తన మేధస్సుతో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ అమ్మాయి సహకారంతో ఛేదించాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు దర్శకుడు. విపరీతమైన ఎండల్లో మార్చిలో నెల్లూరు ప్రాంతంలో షూట్ చేయడం జరిగింది. ఎక్కువ కష్టపడ్డాం అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బట్ అల్టిమేట్గా ప్రోడక్ట్ సంతృప్తికరంగా రావడానికి అది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు, ఈ అమ్మాయి ఈ సినిమా బయటికి రావడానికి ఎంత కష్టపడ్డారో పర్సనల్గా నాకు తెలుసు. ఆ ఫలితం ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి శబరీష్ ఎన్ఆర్ఐ అక్కడ అంటే వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటాడు. నిర్మాతగా వాళ్ళ ఇంట్లోనే మేము మకాం ఉంది నెల్లూరులో. అన్ని విధాల మమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. అందుకు ఒకసారి నిర్మాత గారికి, వారి కుటుంబ సభ్యులకి నమస్కారం చెప్పుకుంటూ, ఓ డిఫరెంట్ క్యారెక్టర్. చాలా సినిమాలు చేశాను నేను, కానీ ఇది చాలా ప్రధానమైన పాత్ర సినిమాలో. డిఫరెంట్గా డీల్ చేసిన దర్శకుడు ఈ నా కృతజ్ఞతలు. అలాగే ఈ అమ్మాయి సహకారం విపరీతంగా ఈ సినిమాకి చేశారు కాబట్టి ఇద్దరికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, ఇలాంటి చిన్న సినిమా అంటే ఈ మధ్య మనం ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్లు వస్తున్నాయి. అది చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా. ఎందుకంటే అందులో ఎవరున్నారు అన్నాకన్నా కంటెంట్ ఎంత గొప్పగా ఉందనేదే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ఆస్వాదించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. యాక్ట్ చేశాను, చిన్న ఫిలిమ్స్. మేము ఇప్పటివరకు చేసిన వాటిల్లో అసుర సంహారం పెద్ద ఫిలిం. మా ప్రొడ్యూసర్ గారు శ్రీ సాయి శబరీష్ గారికి, అలానే మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము చిన్న ఫిలిమ్స్ యాక్ట్ చేసినప్పటికీ, తీసినప్పటికీ భరణి గారు స్క్రిప్ట్ విన్న వెంటనే మాకు డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పట్లానే ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కిషోర్ శ్రీకృష్ణ. నేను దర్శకరత్న దాసనారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశానండి. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ బ్లైండ్ గర్ల్. దానికి మిథున్ ప్రియ గారే నిర్మాతగా వ్యవహరించారు. దాని తర్వాత శివబాలాజీ గారు బ్రెగ్డెసగా
ప్రధాన పాత్ర సింధూరం సినిమాకి కథా స్క్రీన్ ప్లే మాటలు రాశాను. తర్వాత మైండ్ గేమ్ అనే మరో సినిమా థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు శ్రీ సాయి తేజ సెల్యులార్ ఆర్ట్స్ బ్యానర్ మీద అసుర సంహారం అనే సినిమాను రూపొందించాను. ఇందులో మీకు తెలుసు 800 చిత్రాలకు పైగా నటించిన రచయిత ప్రముఖ నటులు శ్రీ తరికల భరణి గారు ఇందులో ఒక విలేజ్ డిటెక్టివ్గా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా అంతా ఆద్యంతంగా ఒక క్రైమ్ మిస్టరీగా సాగుతుంది. ఎటువంటి అశ్లీలత అసభ్యతకి తావు లేకుండా కుటుంబంతో వచ్చి చూడదగే విధంగా ఉంటుంది. ఈ సినిమాని నెల్లూరు చుట్టుపక్కల రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో తరికల భరణి గారితో పాటు మిథున ప్రియ గారు కథానాయికగా నటించారు. ఆవిడ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా వ్యవహరించారు. ఈ ప్రాజెక్టు రావడానికి కారణమైన ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆమెకి మీడియా ద్వారా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. డీటెయిల్స్ మిక్సింగ్లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మార్చి నెలలో దీన్ని విడుదల చేయాలని అనుకుంటూ ఉన్నాము. ఈ సినిమా క్యారెక్టర్ చెప్పిన వెంటనే అంగీకరించి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న శ్రీ భరణి గారికి కూడా నేను మీడియా ముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని మీరందరూ ఆదరిస్తారని ఆస్తున్నాను.